తులారాశి వారికి 27, 28, 29, 30, 31 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా మీకేంటంటే గనక 2 కోరికలు తీరబోతున్నాయి. దైవానుగ్రహం కలగబోతుంది. గణపతి ఆశీస్సులతో మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. మంచి ఫలితాలను కూడా మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటేనండి తులారాశి వారండి చాలా అదృష్టవంతులని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో ఏంటంటే గనక మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఈ రోజుల్లో ఏంటంటే గనక మీరు పెద్ద పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఈ యొక్క రోజుల్లో మనం గనక చూసుకున్నట్టయితే దైవానుగ్రహం కూడా వీరిపైన ఎక్కువగా ఉండబోతుందన్నమాట. ఇప్పటి వరకు మీరు ఎన్నో ప్రమాదాల నుండి బయటపడ్డారు. అలానే కాకుండా ఎన్నో ఇబ్బందుల నుంచి కూడా మిమ్మల్ని ఆ భగవంతుడే కాపాడాడని చెప్పొచ్చు. అలానే మీకు ఏంటంటే కనుకనండి ఆశ్చర్యకమే అంటే మీకు ఆ దేవుడు ఎవరు, అలానే కాకుండా ఏ దేవుడి అనుగ్రహం ఉందనేది ఇప్పుడు మనం వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు వీడియోని మీరు చూడండి, అప్పుడు మీకు చక్కగా అర్థమవుతుంది. అలానే కాకుండా మీకేంటంటే కనుక ముఖ్యంగా అండి ఈ యొక్క 5 రోజులు కూడా ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశి వారిలో ఉండే మంచి గుణాలండి చాలా ఉన్నాయండి. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుందన్నమాట. వీరు ఎప్పుడు కూడా అందరికంటే గొప్పగా బ్రతకాలనుకుంటారు. వీరికి ఏంటంటే కనుకనండి ధైర్యం ఏంటంటే కనుక గుండెల్లో ఎక్కువగా ఉంటుంది. అలానే కాకుండా ఎన్నో కష్టాలు, బాధల నుంచి వీరు బయటపడ్డారని చెప్పొచ్చు. ఏ పని చేసినా ఎన్నో కష్టాలు ఎదుర్కొని, అలానే కాకుండా వీరికి ఏంటంటే కనుక ఎక్కువ అండి ఎన్ని కష్టాలు పడ్డా ధైర్యం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి నష్టాలు వచ్చినా సరేనండి ఎదుర్కొనే అంత సత్తా వీరికుంటుందని చెప్పొచ్చు. కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దీనికోసం చాలా కష్టపడుతూ ఉంటారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. తులారాశి వారికి ఏంటంటే శుక్రుడు అధిపతి అండి. ఈ యొక్క ఏంటంటే కనుక ఈ రోజుల్లో మీకు ముఖ్యంగా శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది వీరిపైన ఎక్కువగా ఉండబోతుందన్నమాట. దీనివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు ఉంటాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఆర్థిక పరంగా చాలా చక్కగా కలిసి వస్తుంది. మీ సంపాదన ఏంటంటే కనుక విపరీతంగా పెరగబోతుందని మనం చెప్పొచ్చు. అలానే కాకుండా కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కష్టాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. మంచి శుభవార్తలు వింటారు. తులారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు. అందరూ ఏంటంటే గనక వీళ్ళ నుంచి హెల్ప్ తీసుకొని వీరిని బాధ పెడుతూ ఉంటారు. తులారాశి వారు ఏంటంటే గనక చాలా అందంగా ఉంటారు. అందమైన మనసుని కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. అందరికీ ఏంటంటే గనక నిజాలే చెప్తారండి. అబద్ధాలు చెప్పడం అసలు కూడా వీరికి నచ్చదు, ఇష్టం ఉండదు. వీరికి అంటే మోసం చేసే తత్వం అనేది వీరిలో ఉండదండి. చక్కగా ఏంటంటే గనక నీతికి, నిజాయితీకి, న్యాయానికి కట్టుబడి ఉంటారు. ఎవరిని మోసం చెయ్యరు. కష్టాల్లో ఉన్నప్పుడు ఏంటంటే గనక చక్కగా అందరికి హెల్ప్ చేస్తారు. ఎవరైనా వీరిని హెల్ప్ అడిగితే మాత్రం లేదు కాదనకుండా హెల్ప్ చేస్తారు. కానీ కొంతమంది వీరు ఏంటంటే గనక కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా రారండి. ఎవరు కూడా నువ్వు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నామని అడగరు. వీరితో ఏంటంటే కనుక అవసరం ఉన్నంతసేపు చక్కగా హెల్ప్ తీసుకొని ఆ తర్వాత వీళ్ళని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. అయినా వీరికి ఏంటంటే కనుక చెప్పాలంటే ఎంత ఎవరు మోసం చేసినా కానీ భగవంతుడి అనుగ్రహం వీరి లక్కు, వీరి అదృష్టం ఏంటంటే కనుక వరిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు, బాధలు తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అప్పుల బాధల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తాయి. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. అలానే కాకుండా మీకు ఆశ్చర్యకరమైన ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు. అలానే తులారాశి వారండి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, వైశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు తులారాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అదృష్టం వరించబోతుంది. ఈ రోజుల్లో ఏంటంటే కనుక కాలం వీరికి బాగా కలిసి రాబోతుంది. జీవితంలో ఉన్న కొన్ని ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఎలాంటి ఆటంకాలనేవి రావు. అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. విద్యార్థులకు కళ నెరవేరబోతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పొచ్చు. అలానే కాకుండా ఉద్యోగాలకు మంచిగా ఏంటంటే కనుక జీతాలు, ప్రమోషన్స్ పెరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఉద్యోగం కోసం అంటే ఎదురు చూస్తున్నారు కదా, వారికి త్వరలోనే ఖచ్చితంగా ఉద్యోగం అయితే వచ్చే అవకాశం ఉంటుంది. తులారాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏది చెయ్యాలన్నా సరేనండి దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా అండి అసలు వదిలిపెట్టారనమాట. పట్టుదలతో ఏంటంటే కనుక ఇంకా కృషిస్తూ ఉంటారు. వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారండి. వీరికి ఏ సమస్య వచ్చినా ఏంటంటే కనుక వీరు తోడుగా ఉంటారు. తులారాశి వారు ఏంటంటే కనుక చెప్పాలంటే మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు. డబ్బు పరంగా ఏంటంటే కనుక వీళ్ళు ఏంటంటే చాలా జాగ్రత్త తీసుకుంటారు. అయినప్పుడు కూడా హెల్పింగ్ నేచర్లో డబ్బుని చాలా ఖర్చు పెడుతూ ఉంటారని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక కష్టపడి
పైకి వస్తూ ఉంటారండి. కష్టాన్ని నమ్ముకుంటారు, కష్టంపైనే ఆధారపడి ఉంటారు. బాగా కష్టపడాలి, ఉన్నత స్థాయికి ఎదగాలి అనుకునే మనస్తత్వం వీటిలో ఎక్కువగా ఉంటుంది. అలానే కాకుండా మీకేంటంటే గనక చెప్పాలంటే గణపతి ఆశీస్సులు ఎక్కువగా మీ మీద ఉన్నాయండి. దీనివల్ల అఖండ అదృష్టం మీకేంటంటే గనక వరించబోతుంది, అష్టైశ్వర్యాలు కలగబోతున్నాయి. కాబట్టి రేపు మనకు వినాయక చవితి కూడా ఉంది కదా, అందుకే ఇంట్లో నిష్ట నియమాలతో ఏంటంటే గనక గణపతిని పూజించండి, గణపతిని ఏంటంటే గనక ఆరాధించండి. ఇలా గనక చేసుకుంటే మీకు మంచిది. ఈ రోజున మీరు ఏంటంటే గనక తులారాశి వారు గుర్తుపెట్టుకోండి, ఉండే కష్టాలు పోవాలన్నా, బాధలు పోవాలన్నా, బాగా కలిసి రావాలన్నా, ఇబ్బందులు లేకుండా, ఆటంకాలు లేకుండా, అనుకున్న పని అనుకున్న సమయానికి జరగాలన్నా, విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి ఆ గణపతి అనుగ్రహంతో మీ సుడి తిరగాలన్నా సరేనండి. రేపు మీరేంటంటే గనక గణపతికి కొబ్బరి నూనెతో దీపం పెట్టండి. కొబ్బరి నూనెతో దీపం పెట్టి కొబ్బరి నూనెను పోసి జిల్లెడు ఒత్తులతో దీపం పెడితే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. మీ లక్ ఏంటంటే కనుక మిమ్మల్ని అసలు వదిలి వెళ్ళదనమాట, మీతోనే ఉంటుంది. మీకు మంచి రోజులు కూడా ప్రారంభం అవుతాయి. గణపతి అనుగ్రహం వల్ల మీరు అనుకున్నదంతా కూడా జరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. కోరికలు కూడా తప్పనిసరిగా తీరుతాయి. ఇలా దీపం పెట్టిన తర్వాత ఏంటంటే కనుక బెల్లం ముక్కను తీసుకోండి, తమలపాకు మీద పెట్టి గణపతి పూజలో పెట్టి పూజ పూర్తయిపోయిన తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే జాతక దోషాలు, జాతక సమస్యలు, గ్రహస్థితులు బాగాలేకపోవటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి. అలాంటి వాటి నుంచి మీరు ఈజీగా బయటపడగలుగుతారు. అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఇది కూడా మీరు ప్రసాదంగా తీసుకోండి. అలానే కాకుండా నిష్ట నియమాలతో గణపతిని ఏంటంటే గనక పూజించండి. అలానే మీరు ఇలా పూజించడం వల్ల ఆరోగ్యాలు కలుగుతాయి, ప్రశాంతమైన జీవితం అనేది ఉంటుంది. అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి, మీ పనులన్నీ కూడా చక్కగా జరుగుతాయి, మీరు ఊహించని ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. అలానే ఏంటంటే గనక ఎక్కువగా గణపతి అనుగ్రహం అనేది మీ పైన ఉంటుంది. దీనివల్ల మిమ్మల్ని ఎవ్వరేం చేయలేరండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో ప్రమాదాల నుండి అంటే మిమ్మల్ని కాపాడింది ఆ గణపతి అనే చెప్పొచ్చు. అంటే పనులలో ఆటంకాలు రావటం, అడ్డంకులు రావటం ఇలాంటివి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా తొలగించుకొని చక్కగా ముందుకు వెళ్ళి ఎలాంటి అంటే బాధలు లేకుండా ముందుకు వెళ్తున్నారు కదా, ఇదంతా కూడా దైవానుగ్రహం అని చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితంలో ఏంటంటే కనుకనండి ఏం జరిగినా అండి మీ మంచికి అనుకోండి. అలానే మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కూలిపోకండి, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీ శక్తి ఏంటో మీకు తెలుస్తుంది. మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు. తులారాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుందండి. ప్రతిదానికి ఏంటంటే కనుక టెన్షన్ పడిపోతారు. వీరికి ఇష్టమైన అంటే వారు ఉంటారు కదా, ఏదైనా అంటే అప్పుడే ఏంటంటే కనుక బాధపడతారండి. వీరికి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఏదైనా సడన్గా అన్నారనుకో బాధపడిపోతారు. అలానే కాకుండా కొంచెం టెన్షన్ పడిపోతారు, కొంచెం కోపం కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అలానే కాకుండా ఏంటంటే కనుక అందరికంటే గొప్పగా బ్రతకాలనుకుంటారు. తులారాశి వారికి ఈ రోజుల్లో ఏంటంటే కనుక అదృష్టం వరించబోతుంది, అపార ధనప్రాప్తి కలుగుతుంది, జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. అలానే కాకుండా అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు చేసే ప్రతి పని కూడా మీకు సక్సెస్ అవుతుంది, విజయాలను తెచ్చిపెడుతుంది, విజయాల బాటలో నడపబోతున్నారు. ఇప్పటి వరకు ఏంటంటే గనక మీకు ఎన్ని నష్టాలు కష్టాలు వచ్చినా కానీ ఇప్పటి నుంచి ఇంకా మీ జీవితంలో మీరు కొత్త మార్పులను చూడబోతున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు డబ్బు పరంగా ఎవరిని నమ్మకండి. డబ్బు పరంగా ఎవరినైనా నమ్మితే మీరు నష్టపోతారండి, మోసపోతారండి. ఈ రోజుల్లో అంటే 27, 28, 29, 30, 31 ఈ 5 రోజులు కూడా మీరేంటంటే కనుక ఎవరినైనా నమ్మటం, డబ్బు ఇవ్వటం ఇలాంటివి చేయకండి, తిరిగి రాదనమాట. దానికోసం మీరేంటంటే కనుక మళ్ళీ బాధపడతారండి. నేనే కష్టపడి డబ్బుని కూడబెట్టుకున్నాను, ఆ డబ్బుని ఎవరో వచ్చి తీసుకెళ్తే నాకు బాధ కలగదా అండి అంటే కనుక ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఏంటంటే కనుక P లెటరు, S లెటర్ అనే వ్యక్తులతో ఏంటంటే కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు మిమ్మల్ని డబ్బు అడిగినా ఇవ్వకండి, ఏదైనా హెల్ప్ అడిగితే మీ నుంచి అయ్యేదే చెయ్యండి. మీ నుంచి కానిది మరీ ఏంటంటే కనుక మీరు అంటే ఎక్కువగా ఇబ్బంది పడి హెల్ప్ కూడా చెయ్యకండి. దీనివల్ల ఏంటంటే కనుక నష్టం జరుగుతుందన్నమాట, ఎక్కువగా ఇబ్బంది అనేది వస్తుంది. కాబట్టి అది చూసుకోండి. డబ్బు పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎన్ని వేషాలు ఎవరు వేసినా కానీ డబ్బు లేదని చెప్పేయండి. అలానే మీకు ఈ 5 రోజులు కూడా అదృష్టం బాగా వరించబోతుంది. చేసే పనుల్లో ఇబ్బందులు అనేవి ఉండవు, ఆటంకాలు తొలగిపోతాయి, భార్యాభర్తల పరంగా బాగుంటుంది, ప్రేమానురాగాలు పెరుగుతాయి, పిల్లల పరంగా బాగుండబోతుంది, విద్యార్థులకు మంచి సమయం, కోర్టు కేసుల పరంగా కూడా మీదే పైచేయి అవుతుంది. అలానే రియల్ ఎస్టేట్ రంగాల వాళ్లకు, సాఫ్ట్వేర్లకు, ఉద్యోగాలు చేసే వాళ్ళకు, వృత్తులు చేసే వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి పురాతనమైన ఆస్తుల మీద చర్చించే అవకాశం అయితే ఉంటుంది. రావాల్సిన బకాయిలు వస్తాయి. షూరిటీ సంతకాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక కరెక్ట్ అనుకోకండి. కొన్నిసార్లు ఏంటంటే కనుక తప్పు కూడా అవుతుంది. అప్పుడప్పుడు ఏంటంటే కనుక చూసుకోండి. కొన్ని ప్రయాణాలు కూడా చేయాల్సిన అవసరం అయితే రావచ్చు, అది కూడా కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఎవరితోనైనా సరే
మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. అనని మాటలు అన్నారని మిమ్మల్ని ఏంటంటే గనక ఇలా మీ మీద పుకార్లు లేపటం, పుట్టించటం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి కొంచెం ఏంటంటే గనక జాగ్రత్తగా ఉండండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ముందుగా గుర్తుపెట్టుకోండి, అందరూ నా వాళ్ళు అనుకుంటారు, అందులో శత్రువులు కూడా ఉన్నారని గుర్తుపెట్టుకోండి. అలానే కాకుండా ఏంటంటే గనక అందరూ మీ వాళ్ళు కారండి. ఏంటంటే మీ ముందు బాగుంటారా, మీ వెనక మీ గోతులు తీస్తూ ఉంటారు. అదొకటి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే ఈ 5 రోజుల్లో మీరు కోరుకున్న కోరికలు అంటే ఉద్యోగపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా మీరు కోరుకున్నారు కదా కోరికలు, అవి తీరుతాయి. ఇంటర్వ్యూకి వెళితే మీరు సక్సెస్ అయ్యి ఏంటంటే కనుక ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చేసే పనుల్లో ఆటంకాలు రావు. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. ఇంటి పరంగా మంచి ఫలితాలు వస్తాయన్నమాట. ఆర్థికంగా బాగుంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ అధికంగా ఉంటుంది. ఫ్రెండ్స్ సర్కిల్ కూడా బాగుంటుంది. ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా ఉంటుంది. కానీ కొంతమంది ఏంటంటే కనుక మీ వెనక గోతులు తీస్తున్నారు, అది కూడా చూసుకోండి. అలానే ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, వ్యాపార పరంగా కొంచెం అభివృద్ధి ఉంటుంది. రావాల్సిన డబ్బు అనేది సమయానికి అందుతుంది, సమయానికి మీ చేతికి చేరుతుంది. కాబట్టి కొంచెం ఏంటంటే కనుక బాధల్ని తొలగించుకోగలుగుతారు. హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, అనారోగ్య సమస్యలు అయితే లేవు. ప్రయాణాలు పడతాయి, అవి ఖచ్చితంగా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక కష్టాలు చిన్న చిన్నవి ఉన్నాయండి. ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కనుక సుఖాలే అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే కనుక వినాయక చవితి నుంచి మీ సుడి తిరగబోతుంది. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. మీకు మంచి జరుగుతుంది. కాబట్టి ఇంట్లో పూజ చేసుకోవటం, ఓం గం గణపతి నమః అనుకోవటం, లేదంటే కనుక ఓం వక్రతుంటాయని నమః అనే మంత్రాన్ని 21 సార్లు కానీ 116 సార్లు కానీ 101 సారి కానీ పఠించడం, ఇలాంటివి చేసుకోండి. ఇలాంటివి చేస్తే ఏంటంటే కనుక ఇంకా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఈరోజు వినాయక చవితి రోజున ఖచ్చితంగా అండి సంవత్సరం అంతా కూడా బాగుండాలంటే కనుక పసుపు రంగు బట్టలు కానీ ఎరుపు రంగు బట్టలు కానీ ధరించండి. అదృష్టం బాగా కలిసి వస్తుంది. సంవత్సరం అంతా కూడా అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ సక్సెస్ని చూస్తారు, అన్సక్సెస్ అనేది ఉండదన్నమాట. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మీరండి ముఖ్యంగా ఈరోజు గ్రహస్థితిలో మార్పులు, గ్రహస్థితులు, శని బాధలు, శని దోషాలు, అలానే కాకుండా తీవ్రమైన కష్టాలు, నష్టాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కొంతమంది బాగా అనుభవిస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈరోజు ఈ ఆకుని కాల్చండి. ఇలా కాలిస్తే మీ గ్రహస్థితి మెరుగుపడుతుంది, శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయి. శని బాధల నుంచి విముక్తి కలిగించుకోవడానికి, గ్రహాలు ఒక స్థితిగతికి రావడానికి, నీచ స్థాయి నుంచి మంచి స్థాయి కూడా గ్రహాలను చేర్చడానికి పరిహారం ఉపయోగపడుతుంది. చండాల జాతకం, దరిద్ర జాతకం ఇలా ఉంటూ ఉంటాయి కదా, అలా జాతకాన్ని తీసుకొని కూడా మనం బాధపడతాం కదా, అలాంటి వాళ్ళు ఒక 5 కరివేపాకు రెబ్బల్ని తీసుకొని చక్కగా ఏంటంటే కనుక కాల్చేయండి. ఇలా కాల్చేటప్పుడు మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. అంటే మా అవసరం కోసమే చేసుకుంటున్నాం కదా, మాకు గ్రహస్థితి బాగుండాలి, జాతకం మారాలన్నట్టుగా కాల్చండి. ఇలా మీరు సింక్ దగ్గరే కాల్చొచ్చు, ఎప్పుడైనా కాల్చొచ్చు. సమయం సందర్భం అంటూ ఏమీ లేదనమాట. ఎప్పుడు కాల్చినా కానీ మీకైతే ఫలితం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ పనిని కూడా మీరు తప్పక ఏంటంటే కనుక చేసుకోండి, మంచి ఫలితాలను పొందుతారు. కరివేపాకు ఏంటంటే కనుక దైవానికి ముడిపడి ఉంటుంది, అంటే దైవానుగ్రహం ఉంటుందన్నమాట, ప్రకృతి అనుగ్రహం ఉంటుంది. కరివేపాకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అక్కడ ఏంటంటే కనుక నెగిటివిటీ తక్కువగా ఉంటుంది కరివేపాకు చెట్టు ఉండే దగ్గర. కరివేపాకు చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవతలు నివసిస్తూ ఉంటారని మనకు శాస్త్రాలు చెప్పబడుతుంది. కాబట్టి ఈరోజు బుధవారం వినాయక చవితి కావున 5 కరివేపాకు రెబ్బల్ని తీసుకుని జాతక సమస్యలు పోవాలని కాల్చే వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా జాతక సమస్యలు పోతాయి. శని నుంచి, రాహుకేతు ప్రభావాల నుంచి ఇలా ఏంటంటే కనుక విముక్తి కలుగుతుంది. కుజదోషం కూడా తొలగిపోతుంది. అనుకున్న పనులు ఏంటంటే కనుక పూర్తవుతాయి. మీ చేతుల ద్వారా ఏది చేసినా కలిసి రాకపోతే ఈ ఆకులు కాల్చిన తర్వాత ఖచ్చితంగా కలిసి వస్తుంది, మంచి జరుగుతుంది, గణపతి అనుగ్రహం కలుగుతుంది. ఇక డబ్బే డబ్బు.